డియర్ ఫ్రెండ్స్, ఇది నా మెథడాలజీలోని రెండో వీడియో. ఇట్స్ మై సెకండ్ వీడియో ఆన్ మెథడాలజీ. ఆల్రెడీ చాలామంది టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు, కొంతమంది ఇంకా రాయబోతున్నారు. పేపర్ 2 కూడా స్టార్ట్ అయింది. అయినా కానీ కొంతమందికైనా కవర్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో బ్లూమ్ సూచించిన లక్ష్యాల వర్గీకరణ అనే అంశాన్ని మీకు వివరించబోతున్నా. దాంతోపాటు లాస్ట్ వీడియోలో లక్ష్యాలు స్పష్టీకరణ అనేది కొంత డిస్కనెక్ట్ అయింది. సో దాన్ని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను చేయడానికి ప్రధాన కారణం, ఇది రేపు వచ్చే నెక్స్ట్ మనం రాయబోతున్న డిఎస్సి ఎగ్జామ్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. మెథడాలజీ బోధనా పద్ధతుల్లో అనే సబ్జెక్ట్లో బ్లూమ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, బ్లూమ్ సూచించిన లక్ష్యాల వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, టెట్ ఎగ్జామ్స్లో అంటే ఈ గత 4-5 డేస్గా జరుగుతున్న టెట్ ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో బ్లూమ్స్ టాక్సానమీ మీద బిట్స్ ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఈ వీడియో చూస్తే ఈ టాక్సానమీ మీద, బ్లూమ్స్ టాక్సానమీ మీద ఇచ్చే బిట్స్కి మీరు తప్పకుండా ఆన్సర్ చేయగలరు. ఇంకా రాయగలిగిన ఇంకా రాయబోతున్న వారికి యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ డిఎస్సిలో కూడా చాలా యూస్ఫుల్గా కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బెంజమిన్ బ్లూమ్స్ అనే సైంటిస్టు పేరు మీదుగా ఈ యొక్క లక్ష్యాల వర్గీకరణ, లక్ష్యాలంటే ఏం లేదు, మనం విద్యార్థుల్లో పెంపొందించవలసినటువంటి అంశాలను లక్ష్యాలుగా పెట్టుకుంటాం. ఓకేనా, అవి అంతమించి లక్ష్యాలంటే విద్యార్థులలో వాళ్ళు యొక్క ప్రవర్తన మార్పులు తీసుకురావడానికి మనం పెట్టుకున్న గోల్స్ అన్నమాట. ఇందులో 3 రంగాలు ఉన్నాయి. ఒకటి జ్ఞాన రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఈ 3 రంగాల్ని 3 శాస్త్రవేత్తలు చెప్పారు యాక్చువల్లీ, కానీ జనరల్గా మనం దీన్ని బ్లూమ్స్ సూచించిన లక్ష్యాల వర్గీకరణ, బ్లూమ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అంటాం. సరే, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అంటే ఏ రంగంలో ఏ లక్ష్యాలు ఉన్నాయి. 3 రంగాలు ఉన్నాయి, ఒక్కొక్క రంగంలో ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి నేర్చుకోవాలి. జ్ఞాన రంగంలో 6 లక్ష్యాలు ఉన్నాయి, భావావేశ రంగంలో 5 లక్ష్యాలు ఉన్నాయి, మానసిక చలనాత్మక రంగంలో 5 లక్ష్యాలు ఉన్నాయి. వీటిని మీరు ఒక సీక్వెన్స్ ప్రకారం గుర్తుంచుకోగలిగితే రేపు జరిగేటువంటి టెట్లో కానీ డిఎస్సిలో కానీ మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జ్ఞాన రంగం చెప్పుకుందాం. దీన్ని కాగ్నిటివ్ డొమైన్ అంటారు. ఇందులో యొక్క లక్ష్యాలను మనం గమనిస్తే జ్ఞానం, నాలెడ్జ్, అవగాహన, అండర్స్టాండింగ్, దీన్ని అవబోధం అని కూడా అంటారు, వినియోగం లేదా అన్వయం అప్లికేషన్, విశ్లేషణ అనాలిసిస్, సంశ్లేషణ సింథసిస్, మూల్యాంకనం ఎవాల్యూషన్. ఈ 6 జ్ఞాన రంగంలోని లక్ష్యాలు. ఫ్రెండ్స్, ఒకటి గమనించండి, ఈ మధ్య కొత్త కాన్సెప్ట్గా కొత్త టెక్స్ట్ బుక్స్లో మెథడాలజీ ఈ మూల్యాంకనాన్ని 5th చూపిస్తూ సంశ్లేషణను 6th చూపిస్తున్నారు. అంటే మూల్యాంకనం, విశ్లేషణ తర్వాత మూల్యాంకనం రాసి, మూల్యాంకనం తర్వాత సంశ్లేషణ రాస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మధ్య అంటే బ్లూమ్స్ లక్ష్యాల స్పష్టీకరణలో ఆ ఒక్క మార్పు చేశారు. కొత్తగా మనకున్నటువంటి అందుబాటులో ఉన్న డ్రాఫ్ట్ కాపీల్లో, తెలుగు అకాడమీ డ్రాఫ్ట్ కాపీల్లో ఇది పైకి కిందకి రాశారు ఫ్రెండ్స్, అదొకటి గమనించండి. ఓకే, సో ఏదేమైనా కానీ జనరల్గా ఇప్పుడైతే మాత్రం ఇప్పుడున్న టెట్లో భావావేశ రంగంలో లేనివి, జ్ఞాన రంగంలో ఈ కింద వాళ్ళు జ్ఞాన రంగంలో లేని లక్ష్యము అని పెట్టించి ఏదో ఒకటి మిస్ చేసి ఇస్తున్నాడు. లేకపోతే అట్లా మనం దాన్ని కనిపెట్టచ్చు ఆన్సర్స్. సో జ్ఞాన రంగంలో లక్ష్యాలు ఏంటంటే నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యూషన్. ఇంకా రెండో రంగం వచ్చేసి భావావేశ రంగం. ఇది ఎమోషన్స్ సంబంధించినటువంటి రంగం. ఒకటి గ్రహించటం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం అనే లక్ష్యాలు భావావేశ రంగంలో ఉంది. ఇంకా 2 days క్రితం జరిగినటువంటి టెట్లో శీలస్థాపనం పేపర్ 1లో శీలస్థాపనం క్యారెక్టరైజేషన్
బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణలో ఈ రంగానికి సంబంధించింది అని ఇచ్చాడు బిట్టు. సో ఇట్లా ప్రతి టెట్లో బిట్లు ఇస్తున్నాడు వీటి మీద. ఇప్పుడు ఈ 2018 జనవరి మాసంలో జరుగుతున్న ఫిబ్రవరి మాసంలో జరుగుతున్న టెట్లు, ఇప్పుడు మన పిల్లలు రాస్తున్న టెట్లు ప్రతిరోజు ఇస్తున్నారు బిట్లు, గమనించండి ఫ్రెండ్స్. సో రేపు రాయబోయే ఎగ్జామ్స్లో కూడా వస్తాయి, డిఎస్సి మన మెథడాలజీలో కూడా వస్తాయి. మానసిక చలనాత్మక రంగం మూడోది. దీన్ని దవే సూచించాడు. అంటే దవే అనే సైంటిస్టు, సరే చెప్పాం కదా ముందే, 3 రంగాలు 3 సైంటిస్టులు సూచించాడు అనుకోండి. భావావేశ రంగము ఎమోషన్ సంబంధించి అయితే, మానసిక చలనరత్నం సైకోమోటార్, ఓకేనా, అంటే ఈ చలన భాగాలకు సంబంధించింది. అంటే చేతులు, కాళ్ళు, ఒకటి అనుకరణ ఇమిటేషన్, చూసి చేస్తుంటాం కదా. హస్తలాఘవం మ్యానిపులేషన్, అంటే ప్రయోగం చేతితో చేస్తుంటాం కదా, టెస్ట్ ట్యూబ్లతో కానీ ఇట్లా హస్తలాఘవం మ్యానిపులేషన్, అంటే ఆ చేతులతో చక్కగా చేయగలుగుతాం. సునిశ్చితత్వం ప్రెసిషన్, ఉచ్చారణ ఆర్టిక్యులేషన్, స్వాభావికను. సో మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలు ఏంటంటే మీరు వరుసగా చెప్పగలగాలి. అనుకరణం, హస్తలాఘవం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, స్వాభావికను, ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రెసిషన్, ఆర్టిక్యులేషన్, స్వాభావికరణ. అలాగే భావావేశ రంగం ఎమోషన్ సంబంధించిన అనగానే ఎఫెక్టివ్ డొమైన్. వాటిలో 5 లక్ష్యాలు నేను చెప్పాను కదా, అవేంటి? గ్రహించడం, రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్, శీల స్థాపన క్యారెక్టరైజేషన్. సో ఈ లక్ష్యాలన్నీ కూడా ఇప్పుడు జ్ఞానం నుంచి మూల్యాంకనం, ఇక్కడ మూల్యాంకనం అనుకున్నాం అనుకోండి, మూల్యాంకనంకి వచ్చే కొద్ది సంక్లిష్టత పెరుగుతుంది. ఓకేనా, పిల్లవాడు నేర్చుకునే అంశాల యొక్క సంక్లిష్టత పెరుగుతుంటే మనం రాసే లక్ష్యాలు సంక్లిష్టత క్రమంలో రాస్తాం. ఓకే, ప్రతి రంగంలో అంతే, చివరికి పోయి సంక్లిష్టత పెరుగుతుంది. సో మీరు ఏం చేయాలి? బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామ్, యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు సే కాగ్నిటివ్ డొమైన్లో ఏం లక్ష్యాలు ఉన్నాయంటే 6 ఉన్నాయని వరుసగా చెప్పగలగాలి. భావావేశ రంగంలో 5 ఉన్నాయి లక్ష్యాలని మొత్తం చెప్పగలగాలి. మానసిక చలనాత్మక రంగం సైకోమోటర్ డొమైన్లో 5 లక్ష్యాలను వరుసగా చెప్పగలగాలి. ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రెసిషన్, ఆర్టిక్యులేషన్, న్యాచురలైజేషన్ అని తెలుగులో అయితే వరుసగా చెప్పగలగాలి. దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ మార్క్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అంటే దీని నుంచి అలాగిస్తున్నాడు బిట్స్. సో మనం లెసన్ ప్లాన్ రాసేటప్పుడు ఈ బ్లూమ్స్ టాక్సానమీ సంబంధించిన లక్ష్యాలనే మనం జనరలైజ్గా తీసుకొని ఒక ఫ్రేమ్లో మనం రాసుకుంటాము. యాక్చువల్లీ జ్ఞానము, అవగాహన, వినియోగం, ఓకే, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం లక్ష్యాల స్పష్టీకరణలో. ఇప్పుడు మనం లక్ష్యాలు స్పష్టీకరణల గురించి చెప్తాం. ఇదే ఈ క్లాస్ నేను చెప్తాను డిస్కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. చాలామంది నాకు మెయిల్ పెట్టారు, సార్ కంటిన్యూ చేయండి ఆ క్లాస్ని, మ్యాటర్ డిస్కనెక్ట్ అయింది అని. సో ఫ్రెండ్స్, మీకోసం నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్. లక్ష్యాలు అంటే మన విద్యార్థుల్లో సాధించవలసినటువంటి అంశాలను ఒక పరిధి ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని మనం లక్ష్యాలు అంటాము. పరిధి తక్కువ ఉందనుకోండి, స్పష్టీకరణలు. అంటే లక్ష్యాలు మనం సుదూరమైనవి, స్పష్టీకరణలు చాలా దగ్గరైనవి అనమాట. ఓకేనా, అంటే ఒక గంటలోనే సాధించగలిగేవి, లేకపోతే ఒక రోజులో సాధించగలిగేవి, ఇలా ఉంటాయి తరగతి గదిలో. సో లక్ష్యాలు చాలా పరిధి ఎక్కువ గలటువంటి అంశాలు ఉంటాయి. సో లెసన్ ప్లాన్ రాసేటప్పుడు మనం బ్లూమ్స్ టాక్సానమీ నుంచే జనరల్గా కొన్ని తీసుకొని మనం లక్ష్యాలు స్పష్టీకరణ రాసుకుంటాం. సో లక్ష్యాలు స్పష్టీకరణలు ఎప్పుడు ఉపయోగిస్తాం? లెసన్ ప్లాన్ రాసేటప్పుడు ఉపయోగిస్తాం. లెసన్ ప్లాన్ ఎవరు రాస్తారు? ఉపాధ్యాయుడు రాస్తాడు. ఎప్పుడు రాసుకుంటాడు? బిఫోర్ గోయింగ్ టు ది టీచింగ్. తరగతి గదిలో పాఠ్యాంశాన్ని బోధించే ముందుగా తను ప్రణాళిక, లెసన్ ప్లాన్ను సిద్ధపరచుకొని వెళ్తాడు తరగతి గదికి, చెప్తాడు లెసన్. జనరల్గా బీఈడీ టీటీసీ చేరక ముందు ఎవరైనా ఏమనుకుంటారంటే లక్ష్యాలు కానీ స్పష్టీకరణ అంటే లెసన్ ప్లాన్ అనగానే నేను తరగతి గదిలో పాఠ్యాంశాన్ని చక్కగా బోధిస్తాను, ఎలా బోధిస్తాను అలా బోధిస్తాను, పిల్లలకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను, చక్కని బొమ్మలు గీస్తాను, ఇలా ఉంటుంది కదా అని ఇమాజిన్ చేసుకుంటాం. ఏది బీఈడీ కానీ ఈ టీటీసీ డైట్ కానీ చేరినప్పుడు. కానీ రాసేటప్పుడు అర్థమవుతుంది మనం లక్ష్యాలు స్పష్టీకరణను
పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత పిల్లవాడిలో పెంపొందించబడే అవగాహనను లేదా అంశాలను మనం లక్ష్యాలు స్పష్టీకరణ రాస్తాం. ఓకే, ఆఫ్టర్ టీచింగ్ ది లెసన్ హీ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు సే సంథింగ్ అన్నట్టుగా రాస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత పిల్లవాడు ఓకే భారతదేశంలో వివిధ పట్టణాలను మ్యాప్లో గుర్తిస్తాడు. అంటే నువ్వు పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత పిల్లవాళ్ళలో వచ్చే మార్పుని మనం లక్ష్యాలు స్పష్టీకరణగా రాస్తాం. గమనించాలి ఫ్రెండ్స్, ఎక్కువ స్పష్టీకరణలు అంటే అభ్యసన ఫలితాలుగా స్పష్టీకరణలు రాస్తాము. లక్ష్యాల కింద స్పష్టీకరణని పిల్లవాడు నువ్వు పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత వాడిలో జరిగే అభ్యసన ఫలితం లెర్నింగ్ అవుట్కమ్గా రాస్తాం అన్నమాట. ఎప్పుడు కూడా స్పష్టీకరణని ఒక స్టూడెంట్కి రాస్తున్నట్టుగా రాయాలి. వాడు సాధించే వాటిని ఇది సాధిస్తాడు నేను పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత అన్నట్టుగా రాస్తుంటాం. గమనించండి. సో లక్ష్యాలు మొదటి లక్ష్యం జ్ఞానం, నాలెడ్జ్. జ్ఞానము అనే లక్ష్యం కింద 2 స్పష్టీకరణలు మాత్రమే ఉన్నాయి, రీకాల్స్, రికగ్నైజ్. ఇంగ్లీష్ పదాలు గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత తెలుగు గుర్తుపెట్టుకోండి. రీకాల్స్ అంటే మనం చెప్పాం కదా, జ్ఞప్తికి తెచ్చుకుంటాడు ఎవరు, విద్యార్థి. ఉదాహరణకి మానవుని జీర్ణ వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని బోధించాం కొన్ని. మనం లెసన్ ప్లాన్ రాసేటప్పుడు రీకాల్స్ అని బట్టి మానవుడి జీర్ణ వ్యవస్థలోని వివిధ భాగాలను విద్యార్థి గుర్తుకు తెచ్చుకుంటాడు అనే స్పష్టీకరణ రాసామనుకోండి, అది జ్ఞానము అనే లక్ష్యంలోని రీకాల్స్ జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అనే స్పష్టీకరణ అవుతుంది. సో ఇక్కడ స్పష్టీకరణ ఎట్లా రాసాం, మనం పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత పిల్లవాళ్ళలో జరిగే అభ్యసన ఫలితంగా రాసాం, లెర్నింగ్ అవుట్కమ్గా రాసాం. ప్లస్ విద్యార్థి ఇండివిజువల్గా రాస్తాం. ఇది చాలా గమనించాలి ఫ్రెండ్స్. ఈ యొక్క లాంగ్వేజ్, ఈ యొక్క టెర్మినాలజీ మీరు క్యాచ్ చేయాలి. అభ్యసన ఫలితంగా రాస్తున్నాం, అంతేగాని నేను ఇలా పాఠ్యాంశం బోధిస్తాను అలా ఇట్లా. నేను పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత పిల్లవాళ్ళని ఈ మార్పు వస్తుంది, ఈ జ్ఞప్తి తెచ్చుకుంటాను రాస్తున్నాం. సో జ్ఞానంలోనే ఇంకొక సెకండ్ స్పష్టీకరణ. సో ఫస్ట్ ఏంటి, 1 అనే వేసాం కదా, అది లక్ష్యం. ఏబి అని రాసాం కదా, అవి ఆ జ్ఞానం అనే లక్ష్యంలో ఉన్న స్పష్టీకరణ. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సో ఇది 1 ఏబి. 1 అంటే జ్ఞానం అనే లక్ష్యం కింద ఉన్నటువంటి స్పష్టీకరణ, రీకాల్స్, రికగ్నైజ్. సో తర్వాత ఉన్నటువంటి లక్ష్యము లెసన్ ప్లాన్లో మనం రాసేటప్పుడు ఉపయోగించేది అవగాహన, అండర్స్టాండింగ్. దీని కింద ఉన్నటువంటి పిల్లవాళ్ళ అవగాహన వస్తుంది అనేది సుదీర్ఘమైన అంశం, ఎక్కువ పరిధి ఉన్న అంశం, అందుకని దాని లక్ష్యం అన్నాము. దాని స్పష్టీకరణ గమనిస్తే ట్రాన్స్లేట్స్ అనువదిస్తాడు. ఒక ఉపాధ్యాయుడు ఇలా రాసుకున్నాడు లెసన్ ప్లాన్ ఎట్లా, ఓకే, విద్యార్థి FMAను అనువదిస్తాడు. ఒక సూత్రం FMA కదా, ట్రాన్స్లేట్స్ లేకపోతే సంథింగ్, FMAని అనువదిస్తాడు అలా అనుకోండి. ఉదాహరణ చెప్తున్నాను అటు ఇటుగా. సో ట్రాన్స్లేట్స్ అనేది అండర్స్టాండింగ్లో స్పష్టీకరణ. సైట్స్ ఇలిస్ట్రేషన్స్ ఉదాహరణలు ఇస్తాడు. ఓకే, అలాగే డిస్క్రిమినేట్స్ వివేచన చేస్తాడు, సెలెక్ట్స్ ఎన్నుకుంటాడు, క్లాసిఫైస్ వర్గీకరిస్తాడు, ఎక్స్ప్లెయిన్స్ వివరిస్తాడు. అంటే వాటికి తెలుగు ఇంగ్లీష్ నేను రాశాను. ఎక్స్ప్లెయిన్స్ అంటే అది స్పష్టీకరణ, స్పెసిఫికేషన్. తెలుగులో ఏమంటావు, వివరిస్తాడు అనే స్పష్టీకరణ. ఇంటర్ప్రిట్స్ వ్యాఖ్యానిస్తాడు. ఫ్రెండ్స్, ఇందులో ప్రాముఖ్యమైన రాశా అవగాహన అనే లక్ష్యంలో ఉన్నటువంటి స్పష్టీకరణలు. ఓకేనా, స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్ నేను రాశాను. ఓకేనా, సో ABCDEF, డి కాదు, ఓకే, ABCDEF. ఓకేనా ఫ్రెండ్స్? సో ABCDEFG అంటే 7 రాశాను, 7 స్పష్టీకరణలు రాశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఉదాహరణకి వర్గీకరిస్తాడు అని ఉన్నాము, దాన్ని ఎలా ఉపయోగిస్తాం చూడండి. విద్యార్థి సజీవులు నిర్జీవులకు మధ్య తేడాలను, సజీవులు నిర్జీవులుగా జీవులను వర్గీకరిస్తాడు అనేది ఏ లక్ష్యాల్లో స్పష్టీకరణ అంటే అవగాహనలోని స్పష్టీకరణ. ఓకేనా, అట్లా ఎగ్జామ్లో ఒక్కోసారి వర్గీకరణ, క్లాసిఫైస్ అనేది
ఏ లక్ష్యం కింద వస్తుంది అంటాడు. లేకపోతే వివరిస్తాడు అనే అనే స్పష్టీకరణ ఏ లక్ష్యం కింద ఉన్నదంటే అవగాహన కింద ఉన్నది. సో మీరు అవగాహన కింద ఏం వస్తాయనేది ట్రాన్స్లేట్స్, సైట్స్, ఇలిస్ట్రేషన్స్, డిస్క్రిమినేట్స్, సెలెక్ట్స్, క్లాసిఫైస్, ఎక్స్ప్లెయిన్స్, ఇంటర్ప్రిట్స్ అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. తెలుగులో కూడా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లేకపోతే తెలుగు గుర్తుపెట్టుకున్నా పర్లేదు. అంటే తెలుగు అంటే మీకు అటు ఇటు ట్రాన్స్లేషన్స్ ఇబ్బంది ఉండదు, ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే. సో మీరు మార్క్స్ చేయగలరు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఉదాహరణకి మనం గమనిస్తుండే ఎస్ఏ క్వశ్చన్లు, భారత స్వాతంత్ర పోరాటాన్ని వివరించము అన్నాం అనుకోండి. సో వివరిస్తాడు, ఎక్స్ప్లెయిన్స్. సో అవగాహన అనే లక్ష్యంలోని స్పష్టీకరణ సంబంధించిన క్వశ్చన్ అనమాట అది. అట్లాగనే డిస్క్రిమినేట్స్ అంటే భేదాలు చెప్పడం, వివేచన అన్న భేదాలు చెప్పడం అన్న ఒకటే అనుకోవచ్చు. సజీవులు నిర్జీవుల మధ్య భేదాలు చెప్పండి అన్నాం అనుకోండి. ఓకేనా? డిస్క్రిమినేట్స్ కింద కూడా వస్తుంది. లేకపోతే జీవులను వర్గీకరిస్తాడు, క్లాసిఫైస్. సో ఇట్లా ఉపయోగించడం చెప్తున్నాను నేను ఫ్రెండ్స్. ఓకేనా? సో తర్వాత వచ్చేసి అప్లికేషన్. ఇది సంక్లిష్టమైనటువంటి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఉంది అప్లికేషన్. ఈ అప్లికేషన్లో అన్వయము అంటాం కదా ఇంగ్లీష్లో. దీనిలో అనలైజెస్, హైపోథెసిస్, గివ్స్ రీజన్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, జడ్జెస్ అనే స్పెసిఫికేషన్, ప్రాముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. విద్యార్థి ఒకదాన్ని విశ్లేషిస్తాడు. విద్యార్థిగా రాస్తాం, ఫ్లోరల్గా రాయం, సింగులర్గా రాస్తాం. ప్రాకల్పన చేస్తాడు, హైపోథెసిస్. సో మేఘాలు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ, విద్యార్థి ఉరుములు మెరుపులు శబ్దాలు విని కొద్దిసేపట్లో వర్షం పడుతుంది అని ప్రాకల్పన చేస్తాడు. ఇంకేనా వర్షపాతం గురించి సోషల్ పాఠం చెప్పాము, అందులో స్పెసిఫికేషన్ ఇట్లా రాసి అనుకోండి. అది హైపోథెసిస్ అనేది అన్వయం కిందకు వచ్చినటువంటి అనమాట. ఓకే ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గివ్స్, మళ్ళీ వస్తుంది అనలైజెస్, హైపోథెసిస్, గివ్స్ రీజన్స్, కారణాలు చెప్తాడు. విద్యార్థి కరువు కాటకాలు కారణాలు చెప్తాడు, సోషల్ అయితే. విద్యార్థి లేకపోతే భారత ప్రథమ స్వతంత్ర పోరాటానికి లేకపోతే 1857 తిరుగుబాటుకు విద్యార్థి కారణాలు చెప్తాడు. అంటే పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత సోషల్ ఉపాధ్యాయుడు 1857 తిరుగుబాటు అనే పాఠం చెప్పాడు అనుకోండి. అందులో లెసన్ ప్లాన్ రాసేటప్పుడు ఆయన ఇట్లా రాసుకోవచ్చు, ఏమని అంటే విద్యార్థి 1857 తిరుగుబాటుకు కారణాలు చెప్తాడు. అంటే మనం ఎలా రాస్తున్నాం, మనం పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత విద్యార్థిలో కలిగే అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్ని మనం స్పెసిఫికేషన్స్, స్పష్టీకరణగా రాస్తున్నాం. నెక్స్ట్ అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణము ఫలితము, జడ్జెస్ నిర్ధారించడం. ఇవి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. అనేక డిఎస్సిల్లో అడిగాడు, టెట్టల్లో అడిగాడు, ఇప్పుడు అడుగుతున్నాడు, మీరు గమనించండి. ఇగాక మేజర్గా కొన్ని నైపుణ్యాలు, స్కిల్స్ అనే ఎన్ని ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు, అభినందన, వీటిలో సబ్బు ఉన్నాయి కానీ అంతగా ఇంపార్టెంట్ కాదని. అభినందన, అప్రిషియేషన్, అభిరుచి, ఇంట్రెస్ట్, శాస్త్రీయ వైఖరి, సైంటిఫిక్ యాటిట్యూడ్ అని. అంటే విద్యార్థి ఇక్కడ నేను స్పష్టీకరణ ఏం రాయలేదు, జనరల్గా వీటిలో పెద్దగా అవసరం లేదు, ఓన్లీ లక్ష్యాలు గుర్తుపెట్టుకుని చాలు. సో విద్యార్థుల్లో నైపుణ్యాలు వస్తాయి, అభినందన రావాలనుకుంటాం, అభిరుచి రావాలనుకుంటాం, శాస్త్రీయ వైఖరి పెరగాలనుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఎగ్జామ్లో ఏంటండి లక్ష్యాలు, స్పష్టీకరణ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ లక్ష్యం కింద ఏ స్పష్టీకరణ ఉంది, ఏ ఆబ్జెక్టివ్ కింద ఏ స్పెసిఫికేషన్ ఉంది అనేది మీరు చెప్పగలగాలి. ఈ వీడియో చూసిన తర్వాత లేకపోతే మీరు చదువుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్లో యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు సే దట్ నాలెడ్జ్ అనే ఆబ్జెక్టివ్ కింద ఏ స్పష్టీకరణలు ఉన్నాయి, రీకాల్స్, రికగ్నైజ్. ఓకేనా? జ్ఞప్తికి తెచ్చుకొనుట, గుర్తించుట. ఓకేనా? ఉదాహరణ గుర్తించడానికి కానీ విద్యార్థి జీర్ణ వ్యవస్థ పటంలో భాగాలను గుర్తిస్తాడు అంటాం. అట్లాగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్స్, వివరించుట, ఇలా చెప్పాం కదా, ఎక్స్ప్లెయిన్స్ వివరించుట అనే ఎక్స్ప్లెయిన్స్ వివరిస్తాడు అనేది ఏ లక్ష్యంలోని స్పష్టీకరణ అని అనుకోండి, అవగాహనలోని స్పష్టీకరణ. సో ఒక దాన్ని చెప్తే మీరు అది దేనిలోని స్పష్టీకరణ అని చెప్పగలగాలి. లేకపోతే ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు మీరు అందులో స్పష్టీకరణ ఏది,
అందులో అది ఏ లక్ష్యంలోని స్పష్టీకరణ గుర్తించగలగాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఉదాహరణకి దానికి సంబంధించిన ఇంకొక బిట్ లాగ్ ఫ్రేమ్ చేస్తే, విద్యార్థి మొక్క ఏపుగా పెరగకపోవటానికి కారణాలు చెప్తాడు అనే స్పష్టీకరణకు సంబంధించిన ఏ లక్ష్యంలోని స్పష్టీకరణ అనుకోండి అన్వయం. ఓకే, అందులో దాగి ఉన్న స్పష్టీకరణ ఏంటి అని అనుకోండి గివ్స్ రీజన్స్, కారణాలు చెప్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఏమని? విద్యార్థి మొక్క ఏపుగా పెరిగిపోవటానికి కారణాలు చెప్తాడు అంటే మొక్క పెరుగుదల అనే పాఠం చెప్పాడు. మొక్క ఏపుగా పెరగటానికి కారణాలు చెప్తాడు అన్నాం అనుకోండి గివ్స్ రీజన్స్. ఇది ఏ లక్ష్యంలోని స్పష్టీకరణ? అన్వయము, అప్లికేషన్లోని స్పష్టీకరణ. ఓకేనా? ఇట్లా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది డిఎస్సికి కూడా చాలా ఇంపార్టెంట్. పేపర్ 1 పేపర్ 2కి ఇంపార్టెంట్. లక్ష్యాలు స్పష్టీకరణలు ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం. బ్లూమ్స్ టాక్సానమీ చెప్పుకున్నాం. ఓకేనా? ఓకే, మీట్ విత్ అనదర్ వీడియో. అంటిల్ బాయ్. ఓకే ఫ్రెండ్స్.